Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, వాస్తు జ్యోతిష్య శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివ. ఈ సంక్రాంతి అదేవిధంగా మరుసటి రోజు వచ్చే కర్మని ఏ విధంగా జరుపుకోవాలంటారు? సంక్రాంతి చాలా అద్భుతమైన పర్వదినం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అంటే ఇక్కడ చూడు, ఈ యొక్క గొప్పతనం, సంక్రాంతి రోజు మనం జీవరాశులన్నింటి కొలవాలి, దేవుణ్ణి కొలవాలి, పితృదేవతలు కూడా కొలవాలి. అంటే ఒక్క పండగ రోజు మాత్రమే మనం పితృదేవతలు కూడా కొలిసే అద్భుతమైన పర్వదినం సంక్రాంతి. మనకి ఈ సంక్రాంతి రోజు నువ్వుల పిండి ఉంటుంది కదా, నువ్వుల పిండితో అభ్యంగ స్నానం చేయడం అనేది చాలా మంచి ఉత్తమమైన పద్ధతి అని చెప్తారు. ఈరోజు శివునికి నెయ్యితో, ఆవు నెయ్యితో, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో రుద్రాభిషేకం చేస్తే అసలు అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందంట. అంటే తర్వాత వచ్చి 7 జన్మల్లో కూడా ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఎవరన్నా సంక్రాంతి రోజు మేము రుద్రాభిషేకం చేయలేకపోతున్నాను, అట్లీస్ట్ ఇంట్లో ఉన్న శివలింగానికి ఆవు నెయ్యితో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో అన్న అభిషేకం చేయండి. ఓకే, అద్భుతమైన ఫలితం అనేది కంపల్సరీ మీకు వచ్చి తీరుతుంది. ఈరోజు ఇంకా ఇంపార్టెంట్గా చేయాల్సింది పితృతర్పణం. ఓకే, పితృతర్పణం పితృతర్పణం అమావాస్య రోజు చేస్తారు కదా సార్? సంక్రాంతి రోజు కొంతమందికి, ఈరోజు సంక్రాంతి రోజు పితృదేవతలకి పిండాలు పెట్టే సాంప్రదాయం కూడా కొంతమందికి ఉంది. ఓకే, అట్లీస్ట్ పితృతర్పణం వదలడం అనేది చాలా మంచి పద్ధతి. అంటే ఎవరైతే తల్లిదండ్రులు లేరో వాళ్ళకి అధికారం ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే కదా. తల్లిదండ్రులు జీవించి ఉన్న వాళ్ళకి ఆ తర్పణాలు వదిలే అవకాశం ఉండదు. తర్పణం అనేది ఏ విధంగా వదలాలి అవన్నీ కూడా మీకు వీడియోలో దొరుకుతాయి. లేదా నల్ల నువ్వులు తీసుకొని ఇట్లా నీళ్ళ ద్వారా మనం రైట్ సైడ్కి వదలడం అనేది పితృతర్పణము, దేవతా తర్పణం ఇది. ఓకే, ఇది పూజా తర్పణం అన్నమాట. అంటే ఇది కాబట్టి ఆ రోజు మనకి సంక్రాంతి రోజు తర్పణం వదలడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అసలు ఈ పండగే చాలా అద్భుతమైనది. ఏం చెప్పాం, మనం దేవతల్ని పూజిస్తాం, పితృదేవతలను పూజిస్తాం, సమస్త జీవరాశుల్ని పూజిస్తాం. ఓకే, ఇంకా సంక్రాంతి రోజు అద్భుతంగా ఇంపార్టెంట్గా మనకి చేసేది ఇంకొక అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే పెరుగుని దానంగా ఇవ్వటం. పెరుగు దానంగా ఇవ్వడం కూడా అష్టైశ్వర్యాలకి ప్రత్యేకంగా ఈరోజు ఇవ్వడం అనేది చాలా చెప్పుకుంటారు. పెరుగు దానం ఇవ్వడం అనేది. మరి కనుమ రోజు మొత్తం మనకి ఉండే పశు సంపదని, పశు పక్షాదుల్ని పూర్తిగా పూజించడం. ఈరోజు ఎవరైనా సరే చూడండి, మనకి పంట పొలాల నుంచి వచ్చిన కొంకులు తీసుకొచ్చి గుమ్మానికి కడతారు. ఓకే, లేదా గుళ్ళో కట్టొస్తారు. అంటే పక్షులు వచ్చి వాటిని, పిట్టలు, పక్షులు, పిచ్చుకలు ఇట్లాంటివన్నీ వచ్చి తినాలని చెప్పి. రెండోది, అది భగవంతుడికి ఫస్ట్ కోత భగవంతుడికి సమర్పించామని కూడా వాళ్ళకి మొక్కుబడిగా కూడా చాలామంది చేస్తారు. అంటే దీని యొక్క అంతరార్థం ఏంటంటే సమస్త జీవరాశులకి మనం అన్నాన్ని మనం అందించాలి. అన్నదాత యొక్క గొప్పతనం అది ఒకటి. అంటే సమస్త జీవరాశులు అన్నదాతకు రుణపడి ఉండాలి. అంత అద్భుతమైన దాన్ని ఏమనాలి, అది వృత్తి అనాలా లేకపోతే దాన్ని ఒక వ్యాపారం అనాలా, ఏమి అంటలేదు. వ్యవసాయం అంటే సాయమే 100%. ఎందుకంటే ఆయన ఏమి ఆశించి నాకు 2 లక్షలు రావాలని సార్ ఇట్లా రైతు అనేవాడు. అంత అద్భుతమైన అదొక దాన్ని వృత్తి అనకూడదు యాక్చువల్గా. అది సాయం చేసేవాడిని ఏమనాలి ఇంకా, అంతే. అంటే వాళ్ళు ప్రత్యక్ష భగవంతుడే రైతు అనేవాడు. కనుమ రోజు ప్రయాణం చేస్తే కీడు జరుగుతుందని అంటారు, దీనికి మీరేం చెప్తారు? అంటే ఏమీ లేదు నాన్న, ఎక్కువగా ఏంటంటే ఇది ఒక అపోహగానే వచ్చింది, అటువంటిది ఏం లేదు. ఏంటంటే 3 రోజులు పండగ అవగానే వెళ్ళిపోతారు చాలామంది, అట్లా వెళ్ళకూడదు అని చెప్పి ఏంటంటే కొంచెం ప్రొలాంగ్ చేయడానికి, పండగ రోజు ప్రయాణం చేయడం అనేది కరెక్ట్ కాదన్నట్టుగా అది చెప్పారు. కానీ అలా ఏమి ఆ రోజు ప్రయాణం చేస్తే కీడు అనే అట్లా ఏముండదు. కొంతమంది అసలు ఈ పండగనే కీడు పండగ అనుకుంటారు, అటువంటిది ఏం లేదు. మెయిన్గా ఇంపార్టెంట్ కనుమ రోజు పశుపక్షాదుల్ని మొత్తం కూడా పూజించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గోమాతను పూజించడం అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఈరోజు మినుములకు సంబంధించిన వస్తువు ఏదైనా మనం ఆరగించడం, అంటే మనం తినడం అనేది, అంటే మినుములు చేసిన గారెలు కానీ, వడలు కానీ,
లేదా దహివడ కానీ ఇట్లాంటివి తినడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా మనకి శాస్త్రంలో చెప్పబడింది అనమాట. సంక్రాంతి ఇప్పుడు మన కర్మ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సంక్రాంతి విషయానికి వస్తే సంక్రాంతి కూడా పీడ పండుగ అని అంటారు కొన్ని గ్రామాల్లో. అవును. దీనికి మీరేం చెప్తారు? లేదు నాన్న, అది అటువంటి పీడ పండుగ కానే కాదు అసలు. అంటే అది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ అటువంటి మాటలు అనేవి, బట్ ఇది పీడ పండుగ కాదు. చెప్పే కదా, దీనికి ఉన్న సైంటిఫిక్ అనాలిసిస్ అంటే బ్యాక్గ్రౌండ్లో మనకి ఆధ్యాత్మికంగా కూడా ఎంతో అద్భుతమైన పండుగ ఇది. ఓకే, రెండోది వెనకాల ఉన్న చాలా ఉదాహరణలు, అంటే గోమయంతో 1 మంత్ నుంచే వాళ్ళు లక్ష్మీ ఉపాసన చేయించడం, ఇవన్నీ కూడా ఈ ఆచారాలు కూడా చాలా అద్భుతమైన ఆచారాలు. భోగి మంటల్లో మనకి ఇంట్లో అనవసరంగా వస్తువులు కాల్చేయడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా చేయడం అనేది ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో మాకు అద్భుతంగా తీర్చిదిద్దారు. అది కీడు పండుగ అనేది ఎందుకు వచ్చిందో కూడా నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు, బట్ కీడు పండుగ కాదు, చాలా అద్భుతమైన పండుగ. అసలు ఈ పండుగ రోజు మాత్రమే మనం దేవతల్ని, సమస్త ప్రాణుల్ని, పితృదేవతల్ని కొలవడం అనేది ఒక అద్భుతమైన విషయం. అసలు 84 లక్షల జీవరాశుల్ని కూడా వాటికి అన్నం అందాలి, వాటికి ఒక ఆహారం అందాలి అనేది కోరుకునేది ఈ పండుగలో మాత్రమే. ఇంత అద్భుతమైన పండుగ ఇది. పూజారాధన గురించి, శివారాధన గురించి చెప్పారు. చదివే మంత్రం ఏమైనా ఉందంటారు శివుడికి ప్రత్యక్షంగా? అంటే ఎవరికైనా రుద్రాభిషేకం చేయడం వస్తుంది అంటే కనుక నండూరు శ్రీనివాస గారు చెప్పింది ఉంది, చిన్నది. అంటే ఆయన ఒక 5 మినిట్స్లో రుద్రాభిషేకం ఎలా చేయొచ్చు. ఆ మహానుభావులు ఇట్లాంటి వాళ్ళు జగన్ కోటేశ్వర గారు చెప్పిన ప్రవచనాల్లో కానీ, అంటే చిన్న లఘు విధానంగా చేయడం రుద్రాభిషేకం ఎలాగా అనేది నండూరు శ్రీనివాస గారు చెప్పారు. అటువంటి వీడియో చూడండి. ఆ రుద్రాభిషేకం మీరు చక్కగా ఆయన్ని ప్లే చేసుకుంటే మీరు ఆ విధానం ప్రకారం చేయండి. మాకు అది రాదు గురువు గారు అంటే నోరు తిరగదు అనుకుంటే కనుక ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో అయినా సరే ఆవు నెయ్యితో, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో చక్కగా స్వామివారిని అభిషేకం చేసుకొని మీ యొక్క పరిపూర్ణ విశ్వాసంతో మీ యొక్క కోరికలు నివేదించుకోండి. థ్యాంక్ యూ సార్. నమస్తే నాన్న. హరి ఓం శివ. చూశారు కదా, సంక్రాంతి కనుమ ఎలా జరుపుకోవాలనేది గురువుగారి మాటల్లో విన్నాం. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.